హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. అందరికీ నమస్కారం. తెలంగాణ హైకోర్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఒక మంచి నోటిఫికేషన్ వచ్చేసింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని, అంటే అర్హతలేంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని వివరాలు మనం క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం. మీరు కాస్త జాగ్రత్తగా వింటే చాలు. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే అఫీషియల్ నోటిఫికేషన్. దీని నెంబర్ వచ్చేసి 2/2026. ఇది జనవరి 19, 2026న రిలీజ్ అయింది. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మనం ఈ కంప్లీట్ నోటిఫికేషన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ రాకుండా ప్రతి పాయింట్ కవర్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. అంటే ముందుగా నోటిఫికేషన్ ఓవర్వ్యూ, ఇంకా ముఖ్యమైన తేదీలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఎలిజిబిలిటీ, అంటే చదువు, వయస్సు ఎంతుండాలి, అలాగే వేకెన్సీస్ ఎన్నున్నాయి, జీతం ఎంతొస్తుంది, ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు కట్టి ఎలా అప్లై చేయాలి, చివరగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు. వీటన్నిటి గురించి మనం వరుసగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా మనం ఫస్ట్ సెక్షన్ చూద్దాం. నోటిఫికేషన్ ఓవర్వ్యూ ఇంకా డేట్స్. ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ డేట్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. చూడండి, నోటిఫికేషన్ రిలీజ్ అయింది జనవరి 19న. అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? జనవరి 24 నుంచి. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13, 2026. నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. సర్వర్ బిజీ అవ్వచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. ఓకే, మరి ఎగ్జామ్ ఎప్పుడుంటుంది? ప్రస్తుతానికైతే టెంటటివ్గా ఏప్రిల్ 2026లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ డేట్ మాత్రం తర్వాత అనౌన్స్ చేస్తారట. అందుకే అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఏ అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఉంటారు. రైట్, ఇక మనం నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు, దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంతుండాలి, ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ రెండు సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంతే, ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఇక రెండవది, కంప్యూటర్ ఆపరేషన్లో నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అన్నమాట. ఈ రెండు ఉంటే చాలు మీరీ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హులు. సరే, ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. కట్ ఆఫ్ డేట్ ఎప్పటికీ? జులై 1, 2026 నాటికి. ఈ తేదీకి మీ వయస్సు కనీసం 18 ఏళ్లుండాలి. గరిష్టంగా 46 ఏళ్లు మించకూడదు. అయితే రిజర్వేషన్ కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపిస్తున్నారు. అదే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకైతే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో మనం శాలరీ డీటెయిల్స్ ఇంకా జిల్లావారీగా ఉన్న వేకెన్సీస్ గురించి చూద్దాం. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే పే స్కేల్ వచ్చేసి 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇది చాలా మంచి పే స్కేల్. ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకునేవాళ్లకి ఇదొక అద్భుతమైన అవకాశం. రైట్, ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. అంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో క్లియర్గా చూపిస్తాను. మీ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయో జాగ్రత్తగా గమనించండి. ఓకే, మనం జిల్లాల వారీగా వేకెన్సీస్ని కొంచెం నెమ్మదిగా చూద్దాం. మీ జిల్లా ఎక్కడుందో చూసుకోండి. ముందుగా ఆదిలాబాద్, ఇక్కడ మొత్తం 4 పోస్టులున్నాయి. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 3 పోస్టులు, సిబిఐ హైదరాబాద్లో 1, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 7 పోస్టులు, ఇక జగిత్యాలలో 1, జనగాంలో 1, జయశంకర్ భూపాలపల్లిలో 2 పోస్టులున్నాయి. ఆ తర్వాత జిల్లాలను చూద్దాం. జోగులాంబ గద్వాలలో 2 పోస్టులు, కామారెడ్డిలో 1, ఖమ్మంలో 2, కుమురం భీం ఆసిఫాబాదులో 2, మహబూబాబాదులో 4, మంచిర్యాలలో 1, మెదక్లో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యం. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 62 పోస్టులు ఉన్నాయి. ఇది చాలా పెద్ద నెంబర్. అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం. మీరు కేటగిరీల వారీగా చూస్తే ఓసీకి 22, ఈడబ్ల్యూఎస్కి 7, బీసీఏకి 5, బీసీబీకి 6, ఎస్సీకి 8, ఇలా అన్ని కేటగిరీస్కి పోస్టులు కేటాయించారు. అలాగే సెషన్స్ జడ్జ్ హైదరాబాద్లో కూడా 8 పోస్టులు ఉన్నాయి. అలాగే పెద్దపల్లిలో 7 పోస్టులు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా
చాలా మంచి సంఖ్యలో పోస్టులున్నాయి. మొత్తం 29 పోస్టులు. ఇక్కడ కూడా మీ కేటగిరీలో ఎన్ని పోస్టులున్నాయో క్లియర్గా చెక్ చేసుకోండి. సరే, ఇక మిగిలిన జిల్లాలను కూడా ఒకసారి చూసేద్దాం. నాగర్ కర్నూల్లో 3, నల్గొండలో 1, నిర్మల్లో 1, నిజామాబాదులో 2, సంగారెడ్డిలో 4, సిద్దిపేటలో 2, సూర్యాపేటలో 1, వికారాబాదులో 1, ఇక చివరగా వరంగల్లో 3 పోస్టులున్నాయి. నాదొక చిన్న సలహా. మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో మీ జిల్లాలో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులున్నాయో మరోసారి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. రైట్, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్, సెలక్షన్ ప్రాసెస్. అంటే అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఒకే ఒక స్టేజ్ ఉంటుంది, అదే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. ఈ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్తో ఉంటుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే సిలబస్. జనరల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు. అంటే వెయిటేజ్ మొత్తం జీకేకే ఎక్కువగా ఉంది. సో ప్రిపరేషన్లో దీనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 నిమిషాలు, అంటే 2 గంటలు. ఈ ఎగ్జామ్లో కేవలం మెరిట్ మార్కులు సాధిస్తే సరిపోదు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తెచ్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు కనీసం 40% మార్కులు సాధించాలి. బీసీ అభ్యర్థులైతే 35%. ఇక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైతే 30% మార్కులు తెచ్చుకోవాలి. ఈ మినిమం మార్క్స్ వస్తేనే మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి, అంటే మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్కి కన్సిడర్ చేస్తారు. సరే, ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు ఎంత కట్టాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ, బీసీ కేటగిరీల అభ్యర్థులు 600 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి ఫీజులో కొంత కన్సెషన్ ఇచ్చారు. వాళ్ళు 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఫాలో అవ్వండి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ tshec.gov.in కి వెళ్ళాలి. అక్కడ మీరు పార్ట్ ఏ అంటే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, దీన్నే మనం ఓటీపీఆర్ అంటాం, అది కంప్లీట్ చేయాలి. అది అయిపోయాక మీకొక ఓటీపీఆర్ ఐడి వస్తుంది. ఆ ఐడితో లాగిన్ అయ్యి పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీ సర్టిఫికెట్స్ అన్నీ స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్లో ఫీజు పే చేసి ఫైనల్గా అప్లికేషన్ను సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాకొచ్చే కన్ఫర్మేషన్ పేజీని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. సరే, ఇక మనం చివరి సెక్షన్కొచ్చాం. అభ్యర్థుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు. ఇవి చాలా కీలకం. వీటిని మిస్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, అస్సలు మర్చిపోవద్దు. 1. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. 2. ఎగ్జామ్ రాయడానికి గానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గానీ వెళ్లడానికి ఎలాంటి టీఏడీఏ ఇవ్వరు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అప్లికేషన్లో అస్సలు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు. ఒకవేళ తప్పుడు వివరాలు ఇస్తే మీ అప్లికేషన్ డిస్క్వాలిఫై అవడమే కాదు, మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. సో చాలా జాగ్రత్త. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి. సరే, ఫైనల్గా ఒకసారి క్విక్ సమ్మరీ చూద్దాం. పోస్ట్ పేరు జూనియర్ అసిస్టెంట్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 13, 2026. కావలసిన క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్. సెలక్షన్ ప్రాసెస్ 100 మార్కుల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అంతే. నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. అర్హత ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేయకుండా ఇవాల్టి నుంచే ఒక ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.